19 లక్షల రూపాయలతో బీసీ సంక్షేమం కోసం కమ్యూనిటీ హాల్ 36వ వార్డు కార్పొరేటర్ మాతిపోకు మేరీ జోన్స్ రాజు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు 36వ వార్డు కార్పొరేటర్ మాతిపోకు మేరీ జోన్స్ రాజు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వార్డు అధ్యక్షులు పడమటి శ్రీనివాస్, కుందేటి సుధాకర్, చెల్లపల్లి కుంచయ్య తదితరులు పాల్గొన్నారు. కొంచెం అలా వాడు అంటారు అధ్యక్షులు వారు నువ్వేనా వైడ్ అవ్వండి అలా వెళ్ళరా ఉన్నారన్నా. నమస్కారం అండి, ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన మా అన్నలకి, మా వదినమ్మ, మా తమ్ముళ్ళు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే గతంలో మేము ఇక్కడ వార్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా గతంలో మేము ఏదైతే మాట ఇచ్చామో, హామీ ఇచ్చామో మా వదినకి ఇలాగ ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని, ఇప్పుడు మేము కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్లో మాకైతే మేము శాంక్షన్ చేసాము. కాకపోతే మాకు అక్కడ సపోర్ట్ అనేది ఎక్కువ రాలేదు. ఎప్పుడైతే మేము కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఒక ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఒక సపోర్ట్తో, మా ఆనరబుల్ మేయర్ గారి సపోర్ట్తో మేము ఇక్కడైతే కమ్యూనిటీ హాల్ జయప్రదంగా కట్టించి ఈ రోజైతే హ్యాపీగా ఇక్కడ ఉన్న స్థానికులతోనే మేము ఓపెన్ చేసి ఈ రోజైతే ఈ కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తున్నాము. ఇలాగే ఇక్కడ మా వార్డులో ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి, ఇంకా వెళ్తున్నాయి. ఆ వర్క్స్ అన్ని కూడా మేము కంప్లీట్ చేసి మేము గతంలో ఇచ్చిన హామీలు ఇవ్వని హామీని కూడా మేము చేస్తున్నామని, ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి వర్క్ కూడా మాకు ఫాస్ట్ గా అవుతున్నాయి. కేవలం మా ఒక ఎమ్మెల్యే గారి సపోర్టు, అలాగే మేయర్ గారు మాకు చేస్తున్న సపోర్ట్ వల్ల, ఇలాగే ప్రజల సపోర్ట్ కూడా మాకు ఎక్కువ ఉందని, మీ దీవెనలు కూడా మాకు ఉండాలని మీడియా ద్వారాగా అందరికీ తెలియజేస్తున్నాం. వన్స్ అగైన్ అందరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్ళకి, అక్కలకు, చెల్లెలకి అందరూ కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ మేయర్ గారి పేల శ్రీనివాస్ గారి ప్రోత్సాహం సపోర్ట్ తోటి ఈరోజు మన 36వ వార్డుని అభివృద్ది పదంలోకి నడుపుతున్నామని తెలియజేయడానికి ఈ కూటమి నాయకుల నాయకత్వం, సహకారంతో, సంపూర్ణ మద్దతుతో ఈరోజు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ రోజు కూటమి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామంటే కూటమి నాయకత్వం సహకారంతో, నాయకుల సహకారంతో, బీజేపీ, తెలుగుదేశం అయితేనేమి, జనసేన నాయకుల సంపూర్ణ మద్దతుతోటి ఈరోజు మేము వార్డుని అభివృద్ది పదంలో నడిపిస్తున్నాం. ముందుగా తెలియజేయాలంటే ఈరోజు మంతావారి వీధిని తీసుకుంటే, మంతావారి వీధిలో ఎక్కడ కూడా, ఏ వీధిలో కూడా మేము రోడ్లు వేయలేదు అని చెప్పకుండా ప్రతి వీధిలో రోడ్లు వేస్తూ ప్రతి వీధిలో డ్రైన్స్ చేశాము. అదేవిధంగా మంతావారి వీధిలో అక్కడ బీసీ సోదరులందరికీ కూడా మనం కమిటీ హాల్ కట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే అక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో దాదాపు గత 40-50 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పనుల్ని, కొన్ని వెల్స్ అయితేనేమి, ఊహించడం అయితేనేమి, తర్వాత మెట్ల మార్గాలు అయితేనేమి మొత్తం కూడా సంపూర్ణంగా చేయడం జరిగింది. అదేవిధంగా బాబూజీ కొండపైన ఎప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా మేము ఎప్పటి నుంచో కూడా పెండింగ్ లో ఉన్న రహదారులు అయితేనేమి, మెట్ల మార్గాలు అయితేనేమి మొత్తం కూడా సీసీ రోడ్లు అయితేనే మొత్తం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సత్యనారాయణ టెంపుల్ వెనకాల ఎప్పటి నుంచో ఎంతో చరిత్ర కలిగిన, ఎప్పటి నుంచో వాళ్ళ కళది. దాదాపు గౌరవ పెద్దలు శ్రీ ద్రోణ సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఎంతో మంది శంకుస్థాపన చేశారు. శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేశారు, అదేవిధంగా వాసుపల్లి గారు చేశారు. అయినా కూడా కాని పని ఇవాళ కూటమి నాయకత్వంలో, కూటమి నాయకుల సహకారంతో వారు ఈరోజు అక్కడున్న దళితులకు కమిటీ హాల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా రంగిరేజీ వీధి తీసుకుంటే దాదాపు మేము గెలవగానే 40 లక్షలతోటి యూజీడీ సమస్య కొంతవరకు మార్చడం జరిగింది. యూజీడీ మొత్తం అంతకుముందు ఉన్న పైప్ లైన్ మొత్తం కూడా
అయినా కూడా సమస్య ఇంకా రెక్టిఫై అవ్వలేదు, ఇంకా సమస్య అక్కడే ఉంది. ప్రతిరోజు నిత్యం యూజిడ్ పొంగుతుందని చెప్పేసి మళ్ళీ ఒక 16 లక్షలు పెట్టి ఈ మధ్య కూటమి నాయకత్వం సహకారంతో గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, స్థానికుల కోరికల మేరకు ఇప్పుడు మొత్తం కూడా యూజిడ్ మార్చడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 60 లక్షల రూపాయలు పెట్టి రంగిరేజీ మొత్తం సమూలంగా రోడ్లు అయితేనేమి, మెట్ల మార్గాలు అయితేనేమి వర్క్స్ ఆల్రెడీ అవుతున్నాయి.